విజయ లక్ష్యంపై గురి చూస్తున్నారా? విలువిద్య కథ పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉన్న భారీ వర్షానికి విశాఖ నగరం చిగురు టాకులా వణుకుతోంది. ఇప్పటి వరకు 12 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైనట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక భారీ వర్షాల నేపథ్యంలో మేయర్ హరివెంకట కుమారి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. లోతట్టు కొండవాలు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖ నగరంలో గత 2 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జీవీఎంసీ అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. మేయర్ గొలగాని హరివెంకట కుమారి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తూ ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మేయర్ హరివెంకట కుమార్ ఉన్నారు. మేడం, ఈ 2 రోజుల నుంచి పడుతున్న వర్షాల నేపథ్యంలో ప్రజలకి ఏ ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? నిన్నటి నుంచి పడుతున్న భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 98 వార్డ్స్లో 8 జోన్స్లో కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ భారీ వర్షాల వలన ఇబ్బంది పడేది జ్ఞానాపురం దగ్గర, అలాగే పెద్ద జాలారిపేట ఈ గ్రామాల దగ్గర ఉన్న ఈ ఏదైతే గడ్డలు ఉన్నాయో అది ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఆ వాటర్ మనం క్లియర్ చేయకపోతే ఆ వాటర్ వల్ల అక్కడ ఉన్న లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయే అవకాశం ఉంటుంది. కనుక అది లేకుండా ఎప్పటికప్పుడు అవన్నీ క్లియర్ చేస్తూ అందరూ జోనల్ కమిషనర్స్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు కూడా విజయవాడలో ఉన్నప్పటికీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వీళ్ళందరూ కూడా వాళ్ళ పరిధిలో ఉన్న వార్డ్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు నిరంతరం కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచే ఇంకొక 2 రోజులు కూడా ఈ భారీ వర్షాలు ప్రభావం ఇంకా ఉందని వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్నారు. కనుక దానికి ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి జోన్లో కూడా ఏవైతే కొండవాళ్ళు ప్రాంతాలు కానీ లేదంటే లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ జోన్కి సంబంధించి కొన్ని ప్లేసెస్లో సురక్షితమైన ప్లేసెస్లో ప్రజల్ని పెట్టడానికి మనము ఆల్రెడీ మొత్తం అన్ని జోన్స్కి సంబంధించి 184 ప్లేసెస్లో ప్రజల్ని సురక్షితంగా ఉంచడానికి మనము జీవీఎంసీ నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తప్పకుండా నగర ప్రజలందరూ కూడా అత్యవసర పరిస్థితుల్లో తప్పితే బయటికి రావద్దు. అందరూ కూడా సురక్షితంగా ఈ 2 డేస్ కూడా ఇంట్లో ఉండి సురక్షితంగా ఉంటారని నగర మేయర్గా విజ్ఞప్తి చేస్తున్నాం. కొండవాలు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా అప్రమత్తం చేశామని, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నామని, ప్రజలు అత్యవసరమైతే తప్ప వర్షాలు పడుతున్న నేపథ్యంలో బయటకు ఎవరు కూడా రావద్దని మేయర్ విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాకుండా ఎవరికైనా ఏదైనా సమస్య తలెత్తినట్లయితే దాన్ని పరిష్కరించేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి ఒక ప్రత్యేకమైన హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేశామని మేయర్ చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.